ఈ మధ్య ఏలూరు కాలేజీకి కూడా వెళ్ళటం జరిగింది. అక్కడ నేను అడిగాను కాంట్రాక్టర్ని, తర్వాత అధికారులను కూడా, ఏమిటి అసలు ఇదంతా ఏంటంటే 525 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కాస్ట్తో ప్రారంభించి వారు కేవలం 85 కోట్ల రూపాయలు మాత్రమే 15% 16% వస్తుంది. 85-90 కోట్ల రూపాయలు మాత్రమే పేమెంట్ చేసిన విషయాన్ని వారు దృష్టికి తీసుకొచ్చారు. నిజంగా వారు గొప్పగా చెప్పుకుంటున్నట్లు మేమే తెచ్చాం అన్నట్లయితే ఆ కాలేజీని, ఆ హాస్పిటల్ని ఉపయోగంలోకి తీసుకొచ్చి మేము తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటే బాగుంటుంది. కానీ మీరు కేవలం 10% 10-15% ఖర్చు పెట్టి మేము తీసుకొచ్చాం అని చెప్పి జబ్బలు జరుపుకుంటాం కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు పీపీపీ మోడ్లో వెళ్ళాం. 1990 నుంచి ఆర్థిక సరళీకరణ విధానంలో భాగంగా ఈ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, ఎయిర్లైన్స్ కానివ్వండి, ఇంకా అనేక రంగాల్లో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తా ఉన్నాం. గవర్నమెంట్ ప్రైవేట్ రంగం కలిసి ఉమ్మడిగా చేస్తూ ఉంది. కారణం ఏమిటి? మౌలిక వసతులు వారు చేస్తే ప్రభుత్వ ఆదాయాన్ని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుందని రకరకాల ఆలోచనలతో చేశారు. దాన్ని ఈ దేశం యాక్సెప్ట్ చేసింది. ఆర్థిక సరళీకృతలో భాగంగా ఈ దేశం ప్రపంచ ఎకానమీతో పోటీ పడే స్థాయికి వెళ్ళింది. దాంట్లో భాగంగానే ఈరోజు పీపీపీ మోడల్ తీసుకొచ్చామని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు 8,840 కోట్లతో మీరు ప్రారంభించిన పథకాన్ని కేవలం 600 కోట్ల రూపాయలు 3 సంవత్సరాల్లో ఖర్చు పెట్టారు. ఈ లెక్కన 10-12 సంవత్సరాలకు కూడా ఈ ప్రాజెక్ట్ పూర్తి కాదు. పూర్తి అయిన తర్వాత కూడా దాదాపు 190-200 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా మరి కాలేజీలకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. రన్నింగ్ కాస్ట్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ చూసుకుని మీరు చేసిన ఆర్థిక విధ్వంసం కానివ్వండి, దివాలా తీసే పరిస్థితులను సృష్టించిన విషయాన్ని పరిగణలో తీసుకుని ఈరోజు పీపీపీ మోడ్లో మేము పెట్టాం. మీరు నాబార్డు నుంచి అప్పు తీసుకుని రాష్ట్రం మీద అప్పు భారాన్ని, వడ్డీ భారాన్ని నెత్తి మీద వేద్దాం అనుకుంటే ఆ భారం లేకోకుండా ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేద్దామనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చాం. దీంట్లో నష్టపోయేది ఏమిటి? ఏమైనా స్టూడెంట్స్కి మేము ఏమైనా ఎక్కువ ఫీజు పెడుతున్నామా? లేదా ఏమైనా సీట్లు తగ్గించామా? లేదే. అంతకుముందు ఏదైతే మీరు జియోలో ఎన్ని సీట్లు అయితే ఇస్తానన్నారో, ఏ ఫీజుకి అయితే ఇస్తానన్నారో అదే ఫీజుకి అదే నెంబర్ ఆఫ్ సీట్స్ని ఇచ్చే విధంగా రాష్ట్రం మీద అప్పు లేకోకుండా చేసే కార్యక్రమం చేస్తాం. అది పరిపాలనా దక్షత అంటే అని చెప్పేసి మనం చేస్తాను. మీకు ఒక ఆలోచన కానివ్వండి, లక్ష్యం కానీ లేని పరిపాలన మీరు చేశారు కాబట్టి ఈ విధమైన బురద జల్లే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. నాబార్డు నుంచి అప్పు తీసుకుంటాం సులువ రాష్ట్రానికి, లేకపోతే పీపీ మోడ్లో ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో స్టూడెంట్స్ కానివ్వండి, ప్రజలు కానివ్వండి, వాళ్ళకి ఎటువంటి నష్టం లేకోకుండా ఏదైతే మీరు ఆశించారో ఆ లక్ష్యాలు సాధిస్తే మేలా ఒకసారి ఆలోచించమని చెప్పేసి కూడా మనం చేస్తాం. అదేవిధంగా సిఎస్ఎస్ ఫండ్స్తో చేస్తూ ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒకటే చెప్పింది, ప్రాజెక్ట్ కాస్ట్ ఎంతైనా కానివ్వండి, అది 600 కోట్లు కానివ్వండి, 700 కోట్లు కానివ్వండి, 500 కోట్లు కానివ్వండి, మేము ఇచ్చేది 190 కోట్లు మాత్రమే అని చెప్పింది. మరి మీరు ఎందుకు చేయలేకపోయారు? ఆర్థిక పరిస్థితి మూలంగానే కదా. అంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని కాలేజీలు లేట్ చేసి విద్యార్థులకు నష్టం కలిగిద్దామా? మన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆలస్యం చేసి ప్రజలకి మెరుగైన వైద్యాన్ని అందించే పరిస్థితిని దూరం చేద్దామని చెప్పేసి ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. నిన్న కూడా చెప్పారు ఏదో ఆరోగ్యశ్రీని ఎత్తేస్తున్నామని చెప్పేసి. ఆరోగ్యశ్రీని ఎక్కడ కూడా మేము ఎత్తట్లేదని చెప్పేసి మనం చేస్తాను. మీరు కేవలం 4.5 కోట్ల మందికి ఇస్తే వైద్య ఆరోగ్యశ్రీని, మేము 5,10,00,000 మందికి, 5,02,00,000, 5,10,00,000 మందికి, అంటే అందరికీ కూడా ఎక్సెప్ట్ ఎంప్లాయీస్ ఎవరికైతే హెల్త్ స్కీమ్ ఉందో వారికి తప్ప రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. అది కూడా చాలా గ్యారంటీ ఉండి, మీలాగా డబ్బులు కట్టుకోకుండా, హాస్పిటల్కి డబ్బులు చెల్లించుకోకుండా, మన పేషెంట్స్ హాస్పిటల్కి వెళ్తే ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు కాబట్టి మేము చేయమని చెప్పేసే పరిస్థితులు లేకోకుండా ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఏ పేషెంట్ అయినా హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో అడ్మిట్ అయిన 6 గంటల లోపల వారికి అనుమతి ఇచ్చే విధంగా నిబంధనలు పెట్టి ఈరోజు ఇన్సూరెన్స్ ద్వారా వైద్యాన్ని రాష్ట్రంలో అందరి ప్రజలకు కూడా అందించే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. ఏదైతే కొద్ది మంది ఉన్నారో 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు కూడా ఎన్టీఆర్ వైద్య సేవ నుంచి ట్రస్ట్ నుంచి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. మొత్తం ఈ రాష్ట్రంలో అందరికీ కూడా
ఈ కార్యక్రమం అందిస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాను. అదేవిధంగా బలహీన వర్గాలకి మీరేదో చాలా చేసాం బలహీన వర్గాలకి అంటారు. మేము మత్స్యకారులకి ఏదైతే వేట నిషేధిత సమయం ఉందో మీరు 10,000 రూపాయలు ఇస్తే మేము 20,000 రూపాయలు ఇచ్చిన విషయం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా నేను. అదేవిధంగా నాయ బ్రాహ్మణులకి మీరు కేవలం 10,000 రూపాయలు మరి గౌరవవేతనంగా ఇస్తే మేము దాన్ని 25,000కి పెంచడమే కాకుండా వారికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తామా లేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను. అదేవిధంగా చేనేత కార్మికులకి మీరేదో చేనేత 24,000 రూపాయలు అదేదో పేరుంది కదా చేనేతలకు ఇచ్చేది నేతన్న నేస్తం పేరు మీద 24,000 రూపాయలు ఇస్తే 20,000 రూపాయలు ఇచ్చారు అనుకుంటాను. 24,000 రూపాయలు ఇవ్వటమే కాకుండా హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు అదేవిధంగా పవర్లూమ్స్కి 500 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నామని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ విధంగా బలహీన వర్గాలకు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. గౌడ సోదరులకి మరి 10% చెప్పాం, 10% బార్లలో కానివ్వండి వైన్ షాప్స్లో కానీ రిజర్వేషన్ ఇచ్చాం. మీరు ఎప్పుడన్నా ₹1 ఇచ్చారని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. సో ఇవన్నీ కూడా తెలుసుకోకుండా కేవలం కడుపులో బాధనంతని కూడా కక్కుతమే లక్ష్యంగా పెట్టుకుని మీరు మాట్లాడతాం కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మాజీ ముఖ్యమంత్రి గారు మీరు ఒక రాజకీయ పక్షానికి అధ్యక్షుడిగా ఉండి మీ భాష కానివ్వండి మీరు మీ ముఖ్యమంత్రి గారిని సంబోధించేటప్పుడు కానివ్వండి లేదు మీరు విమర్శించేటప్పుడు కానీ అది కొంచెం గౌరవప్రదంగా ఉండాలి తప్పితే ఒక పార్లమెంటరీగా ఉండాలి తప్పితే మీ ఇష్టం వచ్చిన భాష వాడి అది మీ మీద మీరే ఉమ్మూసుకుంటుంది తప్పితే వేరేది కాదని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చారో వాటన్నిటిని కూడా మీరు ఎంత ఆర్థిక విధ్వంసం చేసినా కూడా వాటన్నిటినీ కూడా అమలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తాం, తప్పకుండా చేస్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అవే కాకుండా వాటికి తోడు నిన్ననే మరి ఆటో సోదరులకు కూడా 15,000 రూపాయలు ప్రకటించాం. వాహన మిత్ర ఏదైతే ఉందో అది కూడా ప్రకటించాం. సో మీకంటే కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలని కంటిన్యూ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కంటే కూడా చాలా మెరుగైన పథకాలని మెరుగైన విధానాలని పరిపాలనా దక్షతో రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రం పరిపాలన చేయబడుతుంది గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. వారు అధికారంలో రారు కాబట్టి వచ్చే అవకాశాలు కనపడతలేదు కాబట్టి అవకాశాలు లేవు కాబట్టి ఇటువంటి పరిస్థితి రపరప నరుగుతాం కనపడిన తొక్కేస్తాం అని చెప్పి ఈ భావజాలాన్ని ప్రదర్శిస్తున్న వైసీపీ గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి మేము భావిస్తలేదు. మీరు వచ్చే పని లేదు, ఆ టెండర్ క్యాన్సిల్ చేసే పని లేదు. తప్పకుండా ఈరోజు ఏదైతే ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానం ఏదైతే ఉందో రాష్ట్రానికి మేలు చేస్తుంది. రాష్ట్రానికి త్వరితగతిన మరి పేషెంట్స్కి కానివ్వండి లేకపోతే విద్యార్థులకు కానివ్వండి మేలు జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. ఏదండి అదే పార్లమెంటరీ వర్డ్స్ అని అన్ని రకరకాలుగా ఉంటాయండి. భావజాలం ఉంది కాబట్టి మన ఇష్టం వచ్చిన భావజాలాన్ని ఎదుటోళ్ళు కించిపరి ఎదుటోళ్ళ గురించి మాట్లాడకూడదు. నీ భావాన్ని ప్రదర్శించు, అంతేగాని ఎదుటోళ్ళు శాపనార్థాలు పెడతానికి మనకి హక్కు కలిగించలా నాకు తెలిసి. ఇప్పుడు మీరు వచ్చి అసలు ఆ సమయం అడిగితే కదండి మీరు వచ్చారు, ఒకే ఒక రోజు వచ్చారు, సరే మొట్టమొదటిలో సంతకాలు పెడతానికో లేకపోతే జీతం తీసుకుంటానికి ఏదో వస్తా అంటే ప్రమాణ స్వీకారానికి వచ్చారు, తర్వాత ఇంకొకసారి వచ్చారు అంతే కదా. మీరు వచ్చి అసెంబ్లీలో చేసింది ఏమిటండి? రాష్ట్రంలో ఎటువంటి సమస్య లేనట్టు మీరేదో సాక్షిలో వేసుకున్న సమస్యలు ఏమి అబద్ధమని మేము కూడా నమ్మాల్సి వస్తుంది. ప్రజలు కూడా నమ్ముతున్నారు సాక్షిలో వచ్చే అన్నీ కూడా అబద్ధాలని. కారణం ఏంటంటే మీరు అసెంబ్లీకి వచ్చి ఉన్న గంటలో ఒక్క సమస్యను కూడా లేవనెత్తుకోకుండా మీరు లేవనెత్తిందల్లా మాకు ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి మాట్లాడేసి వెళ్ళిపోయారు. నిజంగా మీరు ఏదైతే చెబుతున్నారో సమస్యలు వాస్తవమైనట్లయితే అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు? మీరు వచ్చిన గంట అయినా సరే ఒక్క సమస్య గురించి కూడా మాట్లాడలేదు కదా. అంటే సమస్యలు లేవనేది మీ మనసుకు కూడా తెలిసిన విషయం. మీరు అసెంబ్లీలో మాట్లాడిన విషయం బట్టి అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను.